మార్కాపురం జిల్లా పొదిలిలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రెండో రోజు కొనసాగాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 4 ప్రధాన ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ఉపాధ్యాయ జేఏసీ, ఎన్జీఓ సంఘాల నాయకులు మద్దతు తెలుపుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు తీరేంత వరకు जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ, जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ, వర్ధిల్లాలి కార్మిక వర్గ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యత. जिंदाबाद जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ, जिंदाबाद పొదిలి డిపో జేఏసీ, जिंदाबाद పొదిలి డిపో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ, जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ జేఏసీ, जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ, जिंदाबाद ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ. పోరాడతాం 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 పోరాడతాం. మూడు అసోసియేషన్లు ఎన్ఎంయు అధ్యక్షులు నారాయణ గారికి, ఎన్ఎంయు కార్యదర్శి ఆలీ గారికి, నేను ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పొదిలి డివిజన్. ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నా లేదా నిరసన అనే దాన్ని గవర్నమెంట్ చేసే అనేక తప్పిదాల వలన, ఇచ్చిన అనేకమంటి హామీలను నెరవేర్చకపోవడం వలన ఈరోజు ఉద్యోగ సంఘాలు పడే అనేక ఇబ్బందుల్ని ప్రభుత్వానికి అనేక చర్చల ద్వారా తెలియజేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటంలో వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను తెలియజేసే ప్రతి విషయాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకోలేదు కాబట్టే ఈరోజు వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసనకి మేము జేఏసీ తరఫున, ఉద్యోగ జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా వీళ్ళు చేసే అనేక పోరాటాలకి మేము సహాయం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఏ సమ్మె కూడా సక్సెస్ అవ్వకుండా లేదు, ఏ పోరాటం కూడా సక్సెస్ అవ్వకుండా లేదు, ఏ సమస్య కూడా తీరకుండా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులు చేసే చర్చల్లో పాల్గొని వీళ్ళ సమస్యలను వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ డిమాండ్ను ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా చేస్తున్నందుకు వీళ్ళందరికీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను మా రాష్ట్ర నాయకత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషను మరియు ఎంప్లాయీస్ యూనియను, అదేవిధంగా ఎస్డబ్ల్యూఎఫ్, తర్వాత కార్మిక పరిషత్తు, కార్మిక సంఘం, ఈ 5 అసోసియేషన్లు కలిసి అనేక సార్లు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి సానుకూలమైనటువంటి మార్గంలో మేము మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించవలసిందిగా అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది, అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ అనేది వరల్డ్ ఆఫ్ ది రికార్డు, అంటే వరల్డ్ రికార్డు ఉన్నటువంటి సేఫ్టీ సంస్థలో ఏపీఎస్ఆర్టీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ మొత్తంలో కల్లా గిన్నిస్ బుక్ ఎక్కినటువంటి గొప్ప సంస్థ ఇది. ఈ సంస్థని దినదినాభివృద్ధి చెందాల్సినటువంటి ఈ సంస్థ ఈ రోజున ఏదైతే ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రజా రవాణా సంస్థ ఉందో, ఈ ప్రజా రవాణా సంస్థని క్రమేపీ ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అది ఆ మీడియా ద్వారా మా అసోసియేషన్లకు కానీ మా సిబ్బందికి కానీ తెలిసి చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతడం జరుగుతుంది. ఏదైతే ఆర్టీసీ ఉందో మన రాష్ట్రంలో
4 డిపోల్ని పూర్తిగా ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి 4 డిపోల్ని ప్రైవేటు వాళ్ళ సంస్థకి అప్పచెప్పాలని, కేవలము ఎలక్ట్రికల్ బస్సులు అనేటటువంటి పేరుతోటి ప్రైవేటు వారిని ఈ సంస్థలోకి తీసుకొచ్చేసి ప్రైవేటు వారి ద్వారా ఈ యొక్క ఆర్టీసీని నిర్విరామం చేయాలని చెప్పేసి ప్రజలకి అసౌకర్యం కలిగించేటటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి మా యొక్క అసోసియేషన్లన్నీ కూడా ఏకమయ్యి ఏ విధమైన ఎలాగైనా సరే సంస్థను కాపాడుకోవాలి, కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవాలి, సంస్థ అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రజలకి సౌకర్యాలు మెరుగుపరచాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు ఏకమయ్యి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి అదేవిధంగా మా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క ఆవేదనని రిప్రజెంటేషన్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాటిని సానుకూలంగా స్పందించి మాకు ప్రజలకి మంచి చేస్తారని, గౌరవనీయ ముఖ్యమంత్రులు గారు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఇప్పుడు సంస్థని నిలబెట్టుకోవటము, కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడటము, మెయిన్గా ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యం ఇవ్వటమే ఈ 3 లక్ష్యాలుగా పెట్టుకొని ఈ ఉద్యమంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో చేయడం జరిగింది. మా పొదిలి డిపోలో కూడా నిన్న ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది, సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండో రోజున మా జేఏసీకి మద్దతు ఇవ్వడానికి గౌరవనీయులైనటువంటి మా కార్యదర్శులు విచ్చేసి ఉన్నారు. వారికి అందరికి కూడా మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మేము ఇచ్చినటువంటి 36 డిమాండ్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఈ 36 డిమాండ్లు అన్ని న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే. వీటన్నిటినీ పరిష్కరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మా రాష్ట్ర కమిటీలు ఏదైతే జేఏసీగా ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పొదిలి డిపోలో నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ఏదైతే మాకు నిన్న ఈ రోజు 2 రోజులు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికి కూడా స్పందించకుండా ఇదే విధంగా ఉండే పని అయితే కనుక 28వ తారీఖున మా జేఏసీ రాష్ట్ర కమిటీ మళ్ళీ సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలకి ఈ రాష్ట్రం అంతా కట్టుబడి ఉంటుంది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏదైతే నిన్న మేము చేసినటువంటి ధర్నాలకి స్పందించి గవర్నమెంట్ మమ్మల్ని గౌరవించి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి పరిణామం. ఎందుకంటే వెంటనే మా యొక్క న్యాయమైన డిమాండ్లు గుర్తించి ప్రభుత్వం స్పందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము.